ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో దాదాపు 45 డిగ్రీల గరిష్టంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ముఖ్యంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అత్యధికంగా 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు శ్రీ సత్యసాయిబాబా సమాధి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే నెలలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. ఎండలు దంచుకొడుతున్న ఏప్రిల్ చివరిలో దాదాపు 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటి వెళ్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత వేడిలో కూడా జనము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లయితే కనిపిస్తుంది. అయితే గడిచిన 3 రోజుల క్రితం దాదాపు అనంతపురం జిల్లాలో 47-48 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈరోజు ఎండ తీవ్రత మరీ అధికంగానే ఉంది. దాదాపు 45 డిగ్రీలకైతే ఎండ చేరుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఎండ వేడిమికి ప్రజలు ఎవరు బయటికి రావద్దని డాక్టర్లు అంటున్నా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటున్నారు వైద్యులు. దాదాపు ఉదయం 11 గంటలు దాటిన తర్వాత బయటికి అసలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటున్నారు. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత మరి తిరిగి రావాలంటున్నారు. అలాగే ముఖ్యంగా ఈ ఎండ వేడిమికి పూర్తిగా దాదాపు మంచినీరు అయితే దాదాపు ప్రతి ఒక్కరు 3 లీటర్లు తీసుకోవాలంటే మరి ఈ పుట్టపర్తిలో ఎలా ఎండలు అయితే విపరీతంగా ఉంటున్నాయి కనుక ఒకసారి మనం ప్రజలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, పుట్టపర్తిలో ఎప్పుడు లేనంతగా అయితే ఎండలు ఉన్నాయి, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఎండలు బాగా తీవ్రతంగా ఉన్నాయండి. పొద్దున పూట 11 దాటినాక బయటికి రాకుండా చాలా మంచిదండి. 5 వరకు ఎండలు విపరీతంగా ఉన్నాయండి. మంచినీళ్ళు అయితే జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మజ్జిగ కానీ అవి తాగితే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నామండి. ఊరిని అనవసరంగా ఎండలో తిరిగి పడిపోయి ఆ ఇబ్బందులు పడొద్దని మేము కోరుకుంటున్నామండి. ఎండలు విపరీతంగా ఉన్నాయి. అయితే నిత్యం పుట్టపర్తికి సత్యసాయిబాబా డివోటీస్ కావచ్చు, ఫారినర్స్ కావచ్చు అధిక సంఖ్యలో పుట్టపర్తికి విచ్చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ఎండ వేడికి దాదాపు విదేశీయులు కూడా పూర్తిగా తగ్గిపోయారని చెప్పవచ్చు. ఎండ భరించుకోలేక విదేశీయులు ఉన్నా కానీ లోపల ఏసీ రూమ్స్లోనే ఉంటున్నారు కానీ బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. పుట్టపర్తిలో ఈరోజు ఎండ తీవ్రత మరీ అధికంగా ఉంది. అయితే ఈరోజు సత్యసాయి హయ్యర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి కూడా పిల్లలు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. వీరు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎండ వేడిమికి పూర్తిగా చల్లని పానీయాలపైన పూర్తి దృష్టి కేంద్రీకరించారు పిల్లలు. అయితే ఒకసారి మనము వీరు ఇక్కడ నన్నారి తయారు చేస్తున్నారు, వీరు మాటలు అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, ఎండాకాలంలో ఎట్లా ఉంది బిజినెస్? సార్ సాయిరామ్ సార్ ఇక్కడ అనేది గౌరవం. సాయిరామ్ సార్ అనేది ఇక్కడ ఎండ తీవ్ర చాలా జాస్తిగా ఉంది. ఏదో సోడా, పానీయం, నిమ్మకాయ సోడా, నన్నారి సోడా, పిల్లలు స్టూడెంట్స్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. పానీయాలు తాగుతున్నారు. తాగాలి, ఇవే పానీయాలు న్యాచురల్ తాగాలి. డూప్లికేట్ కెమికల్ కలిపిండే సోడా, పెప్సీలు, కోకోకోలాలు అట్లాంటివి లేకుండా. మా బిజినెస్ పర్వాలేదు. ఈరోజు ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి పర్వాలేదు. అయితే ఎండ వేడిమికి పిల్లలు కూడా అధిక మోతాదులోనే పానీయాలు కూడా తీసుకోవాలని అంటున్నారు. అయితే నన్నారి నిర్వాహకుడు, నన్నారి తయారు చేస్తున్న వ్యక్తి కూడా ఈరోజు పూర్తి ఎండ అధికంగా ఉండడం వల్ల కూడా మాకు డిమాండ్ కూడా పూర్తిగా పెరిగిందని చెప్పే పరిస్థితి నెలకొంది. వేడిమి ఎలా ఉంటుంది వారి మాటలను సరళ చూసుకొని చెప్పండి, ఎట్లుంది పుట్టపర్తిలో? సార్, పుట్టపర్తిలో ఎండ మాత్రం ఎక్కువ ఉంది సార్. ఈ వేడి వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ 10 గంటలు దాటితే ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ ఎండ అయితే వేడి ఎక్కువ అయిపోయి ఇంట్లో కూర్చున్నాను ఉక్కపోసి బట్టలన్నీ నానిపోతున్నాయి. ఇంత బయట కష్టపడే రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంత ఏమున్నా కూడా పొద్దున్నే 6 గంటల నుంచి 10 గంటల లోపలే పని చేసుకొని ఇంటికి వస్తే బాగుంటుందని అందరికీ కోరుకుంటున్నాము. మన పుట్టపర్తికి వచ్చిన ఏరే దేశాల నుంచి వచ్చిన ప్రజలు కూడా, భక్తులు కూడా చాలా సున్నితంగా ఉన్న వాళ్ళు ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నారు. ఇంటికి ఒక చెట్టు కూడా పెంచితే కూడా మనందరికీ కూడా చల్లదనం లభిస్తుంది. కానీ ఈ ఎండకు పిల్లలు కానీ పెద్దలు కానీ ముసలి కానీ భరించలేనంత వేడి ఎక్కువ అయిపోయినాయి సార్. అయితే సామాన్య ప్రజలు సైతం ఈ ఎండలకి బెంబేలు ఎత్తిపోతున్నారు. అయితే ఇక్కడికి ముఖ్యంగా వచ్చే సత్యసాయిబాబా భక్తులు, పుట్టపర్తికి వచ్చే సత్యసాయిబాబా భక్తులు ముఖ్యంగా వీళ్ళు విదేశీయులు ఎక్కువ భాగంలో ఉంటారు. విదేశీయులు కూడా ఈ ఎండ వేడిమికి అయితే పూర్తిగా బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే ఇలా ఎండ వేడిమిని అయితే పూర్తి కంట్రోల్ చేయొచ్చు అని అయితే స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే మరి రాబోయే కాలంలో పూర్తిగా మే నెలలో ఈ ఎండ వేడి మరీ అధికంగా ఉండబోతుంది. మే నెలలో పూర్తిగా దాదాపు అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే కాలంలో పూర్తిగా అంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటుంది కనుక ఎండ వేడి అధికంగా ఉంటుంది కనుక పూర్తిగా బయటికి ఎంత వీలైతే అంతకు రాకోకుండా దాదాపు అది ఏదైనా కానీ అత్యవసర పరిస్థితుల్లో ఉదయం
10 గంటల లోపల, సాయంత్రం 5 గంటల తర్వాతే వస్తే చాలా మంచిదని అయితే ఇప్పటికే వైద్యులు కూడా తెలియజేశారు. అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా వీటిపైన స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి చల్లని పానీయాలు అయితే మజ్జిగ కావచ్చు, ఇలా మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అధికంగా వాడాలని చెప్పి వైద్యులు సూచనలు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎండ వేడిని భరించుకోవడం నిజంగా ఒక రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఒక సవాల్గానే మారుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ న్యూస్, అనంతపురం.